జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో కోడి పందాలు నిర్వహించారు. జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోడి పందాల బిరిని సంఘ సేవకులు డికెడి సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పండుగ జరుపుకోవాలని వక్తలు ప్రసంగించారు. డేగా, కాకి, నెమలి తదితర కోడి పుంజులను పందాలకు పందెం రాయిళ్లు సిద్ధం చేశారు. పలు ప్రాంతాల నుంచి కోడి పందాల రాయిళ్లు తరలివచ్చారు. నువ్వా నేనా అనే రీతిలో కోడి పుంజులు తలపట్టాయి. పోటాపోటీగా పందెలు నిర్వహించారు. చూడే గౌతు రే ఆ పక్కన కూర్చో, ఇటు కూర్చో. పందెం కోడి ఆటే వేరు, అది చిన్న పెద్ద తేడా లేదు. పైసా రేసు ఆటే మొదలు, మరి పందెం కోడి ఆటే మొదలు. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి కొట్టాలట్టు. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి నాలేనట్టు. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి కొట్టాలట్టు. అరే ఊరు వాడ ఊగిపోయే ఆ పందెం కోడి నాలేనట్టు. ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ భోగభాగ్యాలతోటి హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాసపురంలో కోడి పందాలు సరదాగా కోడి కత్తులు లేకుండా హ్యాపీగా డబ్బుల పందెం లేకుండా నిర్వహించున్నారు. కాబట్టి దీన్ని కోఆపరేట్ చేసి జాగ్రత్తగా గొడవలు పడకుండా హ్యాపీగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ మరియు మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. మరి ముఖ్యంగా అందరూ కూడా 365 రోజులు కష్టపడి ఈ 3 రోజులు కూడా కోడి పందాలు, అట్లాగే ఎడ్ల పందాలు, అట్లాగే క్రికెట్ పోటీలు అన్నీ నిర్వహించుకుంటారు. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉల్లాసంగా అందరూ నిర్వహించే ఈ క్రీడలను చూసి ఈ 3 రోజులు సంవత్సరం పడే కష్టం అంతా కూడా ఈ 3 రోజులు రిలాక్స్ అయ్యి, ముఖ్యంగా వ్యవసాయ ఆధారమైన కుటుంబాలు మన ఏరియా అంతా కూడా మన రైతు సోదరులు, అట్లాగే రైతు కూలీలు ఈ 3 రోజులు కూడా ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అట్లాగే మన కూటమి ప్రభుత్వం తరఫున కూడా మన మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, మన రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరూ కూడా బాగా డెవలప్ చేయాలని, దానికి మన ప్రయాణికం అంతా కూడా సహకరించాలని, 3 రోజుల్ని 4 రోజులు ఎక్స్టెండ్ చేయాలని, అప్పుడే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఎందుకంటే గతంలో 3 రోజులే జరిగేది, 4వ రోజు కూడా. ఎందుకంటే 360 రోజులు కష్టపడేవాళ్ళు వీళ్ళందరూ కూడా రైతు సోదరులు, వ్యవసాయ కూలీలు. కాబట్టి మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు అందరినీ ఆయురారోగ్యాలతో చూసి అందరూ సుఖ సంతోషాలతో ఈ 4 రోజులు 3 రోజులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు.